బంగారాన్ని ఎవలొద్దనుకుంటారు? ఎంత పైసలు లేనోళ్ళైనా ఒక్క తులం బంగారమైనా కొనుక్కొని, నగలు చేయించుకొని ఒంటి మీద యేసుకుంటారు. కొద్దిగా సిరిమంతులైతే ఒంటి నిండా సొమ్ములు పెట్టుకుంటారు. ఇంకా బాగా బలిసినోళ్ళైతే ఎండి బంగారు కంచాలల్లనే తింటారు. బంగారం కంచాలల్ల తినుడే ఎక్కువ అంటే కొంతమంది అతి చేసేటోళ్ళు పాయిఖాన కూడా బంగారంతోనే చేయించుకొని వాడుకుంటారు. అగో గట్లనే గిక్కడో శ్రీమంతుడు చేయించుకుంటే ఏం జరిగిందో చూడుర్రి. ఎవన్ పిచ్చానికి ఆనందం అన్నట్టు ఇంగ్లాండ్ దేశంలో ఓ సిరిమంతుడు 98 కిలోల బంగారంతోని పాయకాన వేయించుకున్నాడట. దాని విలువ ఏం తక్కువ 30 కోట్లకి ఎక్కువనే అంటున్నారు. వానికేమైనా తలకాయ తిక్కన తలతల మెరిసే నగలు చేయించుకోక బంగారాన్ని గట్ల గలీజ్గా వాడుకునుడేంది అని తిట్టిండ్రట కొంతమంది. అయినా అవేం పట్టించుకోకుండా పాయకానను పద్ధతిగా వాడుకున్నాడట. ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది కానీ తర్వాత బంగారు పాయకాన మాయమవుడే చిత్రంగా ఉన్నది. ఎంతో పాయరంగా చేయించుకున్న దాన్ని దొంగలు 5 అంటే 5 నిమిషాలల్లా ముక్కలు ముక్కలు చేసి ఎత్తుకొని పోయినరట. షిషి పాయకానని ఎట్లా ఎత్తుకపోబుద్దయింది అంటారా? దొంగోనికి చెప్పే లాభం, అసొంటిది బంగారం ఎత్తుకపోరా? ఇంగ్లాండ్ దేశంలో ఉన్న బ్లెన్హైమ్ అనే ప్యాలెస్కి వచ్చిన దొంగలు సుత్తెలతోని తలుపును వలగొట్టి లోపటికొచ్చి ఆ పాయకాన బేసిన్ను ముక్కలు ముక్కలు చేసిండ్రట. తెచ్చుకున్న సంచులలో ఆ బంగారు బేసిన ముక్కలు పెట్టుకొని 6 నుంచి 5 నిమిషాలలో పరారైండ్రట. కళ్ళు ముసి తెరిచేలోపే కట్టుకున్న పాయకాన దాని మీద పెట్టుకున్న ప్రేమ మాయమైందట. అయితే ఈ దొంగలు ఏ పాటో ఇంటి గుట్టు తెలిసిన వాళ్ళు కావచ్చని అనుకొని విచారణ చేస్తే అదేం లేదంటున్నారు. ఎప్పుడో కట్టుకున్న దాన్ని 5 ఏళ్ల కింద అంటే 2019లా దొంగతనం చేస్తే ఇగో ఈ నడమ కోర్టుల విచారణ చేస్తే ఈ ముచ్చట తెలిసిందట. చూడుండ్రి మనుషులు ఎట్లా తయారైనరో. పనికొస్తుంది అనుకుంటే పాయకాన కాదు దొంగలు ఏదైనా ఎత్తుకొని పోయేటట్టున్నారు. షిషి ఆ టాయిలెట్ కట్టుకున్నోనికైనా బుద్ధుండొద్దా? కోట్లు ఇల్వ చేసే బంగారు పాయకాన కట్టుకునే కంటే ఓ నలుగురికి సాయం చేస్తే తలుచుకుంటారనే సోయి లేకుంటే ఎట్లా అన్నట్టు తిడుతున్నారట ఈ ముచ్చట తెలిసినాక. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయాలనంటే బయటి పార్టీలు ఎవ్వరు అవసరమే లేనట్టున్నది. బయటోళ్ళు ఎవరు మా పార్టీని అనేది మేమే అనుకుంటామన్నట్టు సొంత పార్టీ లీడర్లు పార్టీ పాతార గంగల కలుపుతున్నారు. వాళ్లకు వాళ్ళేది అనుకొని వాళ్ళ కాలే తిట్టుకొని కొట్టుకునే పని ముందటేసుకున్నట్టున్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నది ఈ పిల్ల అనుకుంటున్నారా? ఇగో ఈ సార్ను చూస్తుంటే గట్లనే అనిపిస్తున్నది నాకైతే. ఈ పెద్ద మనిషి మాటలు విన్నాక మీకేమనిపిస్తుందో మొత్తం వార్తిని కామెంట్లు వేయుండ్రిగా. ఇవాళ ఎవరి ధైర్యం కాదు కులగన చేయాలని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. అది కేవలం రాహుల్ గాంధీ చెప్పేందుకు అవుతుంది. ఇక్కడ ఎవరు చేయరు. ఆ మహానాయకుడు తీసుకున్న డిసిషన్కు అందరూ ముక్కు కోసుకొని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు గట్టిగా నిలబడి చేస్తున్నారు. లేకుంటే ఎక్కడ చేయనిస్తారు వీళ్ళు? ఈ కొడుకులు చేయనియరు. ఇన్నరా సొంత పార్టీలు ఉన్న రెడ్లను ఎట్లా అంటున్నాడో? అక్కడ రాహుల్ గాంధీ చెప్పినందుకు ఇక్కడ రేవంత్ రెడ్డి పట్టు పట్టినందుకు కులగణన అయ్యింది తప్ప తెలంగాణ ఇచ్చుట్ల కూడా రెడ్డి కుల పోలే అడ్డం పడ్డారన్నట్టు చెప్తుండి నుండ్రి. తెలంగాణని ఇయ్యనియలే, ఎన్ని ఇబ్బందులు పెట్టిడు, కన్నమ్మ బాధలు పెట్టి కొడుకుడు సోనియా గాంధీ గారు డిసిషన్ తీసుకుందని ఈ తెలంగాణ వచ్చింది. ఇన్నరా రెడ్డి కులపోళ్ళు కన్నమ్మ బాధలు పెట్టిండ్రట తెలంగాణ ఇస్తా అంటే. అంతేకాదు రేవంత్ రెడ్డిని కూడా తిప్పల పెట్టిండ్రట అలా సొంత కులపోళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు కష్టకాలంలో నిలబడ్డదోరా మన యాదవ్ స్వరంలో ఈ సిటీలో అండగా ఉన్న వాళ్ళ సామాజిక వర్గం వల్లే ఆయనకు నిలవనియలే. ఈ రోజు వచ్చి భజన కొడుతున్నారు అందరూ. బెల్లం ఏడుంటే ఈగలు ఆన్నే వాళ్ళనట్టు ఆనాడు రేవంత్ రెడ్డిని తిట్టినోళ్ళే ఇవాళ అధికారం రాగానే భజన చేస్తున్నారట. ముందుగాల రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డది మన యాదవులం అన్నట్టు చెప్తున్నాడు. అంతేకాదు సొంత పార్టీల రెడ్డి కులపోలు చేస్తున్న రాజకీయం ఎట్లుంటుందో కూడా చెప్పిండు. ముఖ్యమంత్రిని కాపాడింది మేమే. వాళ్ళ సామాజికంలో కన్నమ్మ బాధలు పెట్టిరు. ఒకటి జగ్గారెడ్డి ఒక దిక్కు, ఉత్తమ్ కుమార్ ఒక దిక్కు చెప్పి కుల్ల చెప్తున్నా నేను స్ట్రైట్ ఫార్వర్డ్. ఇన్నరా ఆనాడు పొట్టు పొట్టు తిట్టినోలే ఇవాళ దగ్గరైనరు. వాళ్ళే మంచి మనుషులు అయినరు. అసలు సాయం చేసింది మేము కానీ మాకు మాత్రం టికెట్లు ఇయ్యారన్నట్టు చెప్తున్నాడు. మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు, ఎంపీ కాంటాక్ట్ చేస్తారు. మీరు ఇంకోటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చిరా లేదా? మేము సికింద్రాబాద్ అడితేనే ఒక పాలసీ డిసిషన్ తీసుకురు ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అని. మళ్ళీ ఆ జీవన్ రెడ్డికి ఎట్టిచ్చిరా? బయటి పార్టీకి ఏం తీసుకొచ్చి వాని నాగేందర్కి ఇచ్చిరా. అని ఇంటికి పోయి తీసుకొచ్చి ఇచ్చిర్రు. మీ మహబూబ్ నగర్లో ఇంటికి పోయి తెచ్చి ఇచ్చిరు. ఇవాళ పవర్ వచ్చిందని ఎంతోమంది వచ్చి భజన సంఘాలు భజన కొడుతున్నాయి. మేము భజన సంఘం అప్పుడు పవర్లో లేనప్పుడు మేము ఉన్నాం. అబ్బబ్బా ఎన్ని రోజుల నుంచి ఆపుకుంటున్నాడో కడుపులున్న బాధను కానీ ఒక్కసారిగా అక్కేసిండు. రెడ్లు యాదవులను ఎదగనిస్తలేరు. కేంద్ర మంత్రి అయ్యేటోన్ని ఆపిండ్రు. బయటి పార్టీలను తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి పార్టీని ఓడగొట్టిండ్రు. ఇంత అన్యాయం ఉంటుందా? సొంత పార్టీలు ఉన్న రెడ్లే ఇట్లా వేస్తే ఎట్లా అన్నట్టు కడుపులున్నదంతగా అక్కిండు. కావచ్చు అంజన్ యాదవ్ చెప్పే దాంట్లో నిజం ఉన్నది కావచ్చు కానీ ఒకరిద్దరు చేసిన దానికి కులం మొత్తాన్ని అంటే ఎట్లా? నేను
నేను సపోర్ట్ చేసినా అంటున్న రేవంత్ రెడ్డిది కూడా అదే కులం కదా. ఎంపీ టికెట్లు ఇచ్చింది, ఎమ్మెల్సీలను చేసింది కూడా ముఖ్యమంత్రి కదా. కాబట్టి నీ కోపం ఎవల మీద ఉంటే వాళ్ళనే పేరు పెట్టాను గాని మొత్తం కులాన్ని అనకుండ్రి అని అంటున్నారు రెడ్డి కులపోళ్ళు. సీఎంకి దగ్గరున్న మనిషివి నువ్వు, కావాలనే నీతోని రెడ్డి కులపోళ్ళని తిప్పిస్తున్నాడు ముఖ్యమంత్రి అని కొందరు అంటున్నారు. కాబట్టి వెనక ముందు చూసుకొని మాట్లాడే అంజన్ కుమార్ యాదవ్ అన్న అని కోరుతున్నారు కొంతమంది పబ్లిక్ ఈ మాటలు విన్నాక.